మీనరాశి వారికి ఈ రాశిలో రవి, శనేశ్వరుడు, కుజుడు, ద్వితీయంలో శుక్రుడు, మేలు కలిగించే అంశాలు ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు గొడవలు కావచ్చు, కొన్నిసార్లు ఆధిపత్య పోరు కావచ్చు, ఏదైనా కానీ పట్టుబిడుపుల ధోరణి మాత్రం మీరు అవలంబించరు. దీనివల్ల నష్టం కలుగుతోందని సుస్పష్టంగా తెలిసినప్పటికీ కూడా మంచి ప్రయత్నం చేస్తున్నా అన్నటువంటి థాట్ ప్రాసెస్ లోనే మీరు ఉంటారు. దీని వలన మంచి చెడులు నిజంగా మంచి జరుగుతుందా లేదా చివరాఖరికి నష్టపోతారా అన్నది మీ జన్మజాతకంలో బలం ఉండి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాల వలన ఆ సత్ఫలితాలను పొందేది ఉంటే అది మీరు పొందగలుగుతారు. లేదా అక్కడ నష్టం కనిపిస్తున్నట్లయితే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేవలం గోచారంలో వచ్చేటువంటి రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మాత్రం కొత్త వినూత్నమైనటువంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. స్పెక్యులేషన్ కి సంబంధించిన అంశాలు, కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. ప్రేమించిన వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో గ్రహించుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలను మాత్రం చేయవద్దు. ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం పరిహారం: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళిరండి. ఒక 5-10 నిమిషాలు అక్కడ కూర్చొని స్వామివారి స్తోత్రాన్ని 11 లేదా 21 సార్లు చదవండి. దీని వలన మంచి ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. నరదిష్టి మీకు తొందరగా తగలకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కాస్తంత అలసట, కాస్తంత పోస్ట్ ఇష్యూస్ ఫేస్ చేసినప్పటికీ కూడాను వెళ్ళిన పనులు మాత్రం చక్కగా పూర్తవుతాయి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. కొంతమంది వ్యక్తులు పదే పదే గుర్తుకు రావడము, వాళ్ళు చేసినటువంటి అన్యాయము, ద్రోహము, మీకు తలపెట్టినటువంటి నష్టము ఎక్కువగా గుర్తు రావడము, దీని వలన మీరు బాధకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో చేద్దాం అనుకుంటారు, అబ్బా వీళ్ళు అలానే ఉంటారేమోనని కృంగిపోయే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.